ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరు విన్ అవుతారు? ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది మరువతరామ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న రీసెంట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మరువతరామ గురించి. యూత్కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీయా లేకపోతే రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? లెట్స్ ఫైండ్ అవుట్. సో మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరో లైఫ్లో రెండు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. ఒక సైడ్ ప్యూర్ లవ్, ఇంకో సైడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రియాలిటీ. హీరో ఏ డిసిషన్ తీసుకుంటాడు? లవ్ కోసం ఫైట్ చేస్తాడా లేక లైఫ్లో ప్రాక్టికల్గా థింక్ చేస్తాడా? అదే సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్. స్టోరీ సింపుల్గా ఉంటుంది కానీ ఎమోషనల్ సీన్స్ స్ట్రాంగ్గా వర్కౌట్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి. సో పర్ఫార్మెన్సెస్ వచ్చేసరికి హీరో పర్ఫార్మెన్స్ చాలా నేచురల్గా ఉంది. ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో డీసెంట్గా హ్యాండిల్ చేశాడు. హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్, బ్రేక్డౌన్ సీన్స్లో డెప్త్ చాలా కనిపిస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్ ఓకే, స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేయరు. సో మ్యూజిక్ అండ్ టెక్నికల్ విషయానికి వస్తే, మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. సాంగ్స్ హార్ట్ టచింగ్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్, సమ్ ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు, ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్. ఎడిటింగ్ కొంచెం స్లోగా అనిపించే ప్లేసెస్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మ్యూజిక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. యూత్ కూడా చాలా బాగా కనెక్ట్గా అవడానికి చాలా లవ్ స్టోరీ బాగుంటుంది ఫ్రెండ్స్. క్లీన్ లవ్ స్టోరీ, ఇది ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ సినిమాకి నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే, రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇది ఇంతకుముందు సినిమాలో చూసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ చాలా సినిమాల్లో చూసిలాగా చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. స్లో నరేషన్ ఇన్ సమ్ పార్ట్, కొన్ని పార్ట్స్లో బాగా చాలా ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని స్లోగా నరేషన్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ట్విస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మనం ట్విస్ట్ అని కూడా చెప్పలేము ఫ్రెండ్స్. ఓవరాల్గా చెప్పాలంటే మరువతరామ ఒక సింపుల్ ఎమోషనల్ లవ్ డ్రామా. మాస్ మసాలా మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం, మాస్ మసాలా టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బట్ కామ్ హార్ట్స్తో చూస్తే మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది వన్ టైం వాచబుల్ ఫిలిం ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5 ఫ్రెండ్స్. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏంటి గైస్? లవ్లో సాక్రిఫైస్ కరెక్టా లేక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంటా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంఫర్ట్గానే ఉందిగా. సూపర్.